9వ కీర్తన 129వ కీర్తన అంతయు శాంతం చదువుకుందండి. యాత్రా కీర్తన. నేను ఒక చరణం చదువుతాను, మీరు ఒక చరణం కలిపి చదవండి. 129వ కీర్తన చదువుకున్నా. యాత్రా కీర్తన. ఇశ్రాయేలీయులు ఇట్లనను, నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. కోయివాడు తన గుప్పిలినైనను, పనలు కట్టువాడు తన వడినైనను దానితో నింపుకొనడు. మీ అందరికి చాలా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం విందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మీ మహాకృపను బట్టి ఈ ప్రభు దినం మీ దయ వలన మాకు అనుగ్రహించారు. అందును బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాను. దీని సంఘాన్ని ప్రేమించి మీరు జరిగించిన ఎన్నో కార్యాలకై స్తోత్రములు తండ్రి. మీ కృపను బట్టి ఎందరో గుప్పిలు విప్పగా ఈ చక్కని మందిరం మీరు అనుగ్రహించారు. ఇందులో జరిగించబడుతున్న సేవ అంతటిని బట్టి మీరు స్తుతిస్తున్నాను. కుటుంబాల వారీగా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను. వృద్ధులు ఉన్నారు, కనికరించండి. చిన్న బిడ్డలేవి, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆదుకునండి. చదువుతున్న పిల్లలేవి, వృద్ధులేవి, విధవరాండ్రని జ్ఞాపకం చేస్తున్న వారి బిడ్డలు, వారి పట్ల కలిగి ఉన్న మీ కార్యాలు, మీ కొరకు ఆశతో చూస్తున్న ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. వివాహాలకు సిద్ధంగా ఉన్న యవనస్తులను అప్పగిస్తున్నాను, దయచూపండి. వివాహం జరిగించబడిన నూతన దంపతులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. శనివారం దినము జరగవలసిన పరిశుద్ధ వివాహం మీకు మహిమకరముగా జరిగించమనండి. ఆ దినము మీ చిత్తమైతే కరెంటు కోత లేకుండా సహాయం చేయండి. మంచి వాతావరణం మీరు అనుగ్రహించండి. సంఘమంతయు సమయానికి చేరి వచ్చినట్లు కూడా అందరినీ సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా జాన్, అమ్మాయి నిర్మలను మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాలతో నింపండి. సమయానికి మీరు సిద్ధపరిచి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఆయా స్థలాల నుంచి చేరి వచ్చి వారందరినీ కూడా సమయానికి సకాలంలో చేర్చి మీ మాటలు విని మేలు పొందుటకు సహాయం చేయండి. వారు జరిగించే ప్రతి ఏర్పాట్లు ఎక్కడ కొరత లేకుండా సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చదువుబడిన ప్రతి ప్రకటనను మీ చేతులకు అప్పగిస్తూ మార్గెట్ రాణి యొక్క మా ప్రియులు మీ దాసుని ప్రేమించి అనుగ్రహించిన ఏకైక కుమారుడు కేబీని బట్టి స్తుతిస్తూ, తన ప్రియ సతీమణి చామిని బట్టి మనం స్తుతిస్తున్నా. దూరదేశంలో ఉన్నారు, వారిని ప్రేమించి అనుగ్రహించిన బాబుకై స్తోత్రములు తండ్రి. ఆ కుటుంబం కృతజ్ఞత కలిగి మెడలో చూపుతున్న ప్రేమకు స్తోత్రములు చెల్లిస్తూ ఆ కుటుంబానికి మేలును క్షేమమును అనుగ్రహించమని, అమ్మాయికి మంచి ఆరోగ్యం, బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ చదువున ఈ పరిశుద్ధ లేఖనాన్ని మా కొరకు దీవించమని, నిలిచిన మీద ఆశను బట్టివాడు కరుణతో జ్ఞాపకం చేసుకొని మరుగు చేయమని, మా అందరితో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని, ఆదరించమని, సంఘానికి క్షేమం దయచేయమని, నమ్మిన నీ ప్రజలకు ఉజ్జీవము, ఈ యాత్ర జీవితంలో కావలసిన పరిపూర్ణమైన మీ సహాయమును అందించమని, ఇంకను విశ్వసించిన వారు మీ ప్రేమకు పాత్రలకు సహాయపడమని, సమస్త విధమైన సహాయమును మీ చేతులకు మాకు అనుగ్రహించి అప్పగించుకుంటుండగా కృపతో సహాయపడమని, అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధిక సహాయం చూపే రక్షణ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయలమే వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదే మరొక ప్రకటన నేను కూడా మర్చిపోయాను, ప్రియులు జ్ఞాపకం చేశారు.
మన ప్రియులు వెంకట్రావు గారు కుమారక్క గారిని దేవుడు ప్రేమించి 2 కుమారులు ఇచ్చారు. వారిద్దరికి చక్కగా వివాహాలు జరిగించారు. సంతానం కొరకు సంఘాన్ని ప్రార్థించమని వారు కోరారు. దేవుని కృపను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. పెద్ద కుమారుడు వంశీ అండ్ తన ప్రియ భార్య హెప్సిబా, వీరిద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి 3వ మాసంలోనికి అమ్మాయి ప్రవేశించే భాగ్యం దేవుడు ఇచ్చారు. తను ప్రస్తుతం ఇండియాలోనే ఉంది, వారు యుఎస్ఏలో ఉంటారు. రేపు 19వ తారీఖున మరి కుమారక్క అలాగనే తన కోడలు హెప్సిబా ఇద్దరు కలిసి, తన కుమారుడు యుఎస్ఏలో ఉన్నాడు, అక్కడికి వెళ్తా ఉన్నారు. ప్రయాణం కొరకు ప్రార్థించండి. అమ్మాయి మరి అక్కడ ఉండవలసిన దినములన్నిటిలో కావలసిన మంచి ఆరోగ్యం ఆ బిడ్డకు దేవుడిచ్చి మరి 1 నెల దినాలు కూడా కుమారక్క అక్కడ ఉంటారు. వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభు చిత్తమైతే తను ఒక్కతే తిరిగి రావాల్సి వస్తుందేమో. మరి చాలా కష్టమైన పని. ఒకటే ఫ్లైట్ అయితే నేరుగా ఆంధ్రాలో దిగుతారు. మరి ఒకటే ఉండదో తెలియదు. కానీ కనుక ఒకవేళ 2 అలాగూ మారవలసి వస్తే తనకి ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ప్రభు సహాయపడినట్లుగా దేవుడు తన పట్ల కృప చూపినట్లు వారి కొరకు ప్రార్థించాలని ప్రేమతో తెలియజేస్తుంటున్నాను. మంచిది. చదువుబడిన ఈ వాక్య భాగాన్ని 8 చరణాలు ఈ కీర్తనలో మనం చూస్తున్నాం. ఈ కీర్తన యాత్రా కీర్తన అని వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు యాత్ర చేస్తున్నప్పుడు వారు పాడుకున్న కీర్తన ఇది. వారు ఏ రీతిగా యాత్ర చేస్తున్న దినాలలో వారు పాటలు పాడారో ఈ కీర్తనలో మనము కొన్ని అనుభవాలు మనం చూడవచ్చు. ఇందులో మన ప్రభువుని మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాలను మనం చూస్తాం. అదే సమయంలో విశ్వాసులమైన మనకును అవసరమైన సంగతులు ఇందులో ఉన్నాయి. వీటిని గురించిన వివరాలు మనము కొంత ఆలోచన చేద్దాం. ఇందులో నుంచి 129వ కీర్తనలో యాత్రా కీర్తనని వ్రాయబడింది. వారు పర్వతమును ఎక్కేటప్పుడు, దేవుని యొక్క ఆలయానికి వారు వెళ్ళేటప్పుడు వారు పాడుతూ ఉన్న కీర్తన. ఏమిటి ఈ కీర్తనలో ఉన్న అంశం అని మనం గమనిస్తే, మొదటి చరణంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చదువుతున్నాను, గమనించాను. ఇశ్రాయేలు ఇట్లనను, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేసి వచ్చిరి. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఏమున్నాయంట? బాధలు ఉన్నాయి. బాధపడుతూ ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నప్పుడు వారు వరుసగా మందిరానికి ఎక్కి వెళ్ళేటప్పుడు వారు పాడుతున్న పాట. ఎప్పటి నుండి అంట వారికి ఈ బాధలు? యవ్వన కాలము మొదలుకు. ఇది చాలా కృంగదీసే మాట. యవ్వన కాలం నుండి ఈ బాధలు వారు ఎదుర్కొంటున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా వారు ఇలాంటి పరిస్థితులు వారు ఏం చేస్తూ ఉన్నారు? ఎదుర్కొంటున్నారు. వారి జీవిత యాత్ర అంతటిలో కూడా వారు ఎదుర్కొంటున్న ఈ బాధలను గుర్చిన అనుభవాలు కీర్తనలో మనం చూస్తాం. మన విశ్వాస యాత్రలో కూడా ప్రభువుని అంటి నమ్మకముగా సేవిస్తూ వెంబడిస్తుంటున్న మనకు కూడా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, మన యాత్ర జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో పరిస్థితులలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగో దేవుడు తోడుగా ఉన్నాడో మనకు కూడా అంతే దేవుడు తోడుగా ఉంటాడు. ఆ ప్రజలు పాడుతున్న ఈ కీర్తన, మా యవ్వన కాలము మొదలుకొని మా పగవారు మాకు అధిక బాధలు కలుగజేసి. బాధలు కూడా ఎలాంటివట? అధికం. ఎంత అధికమో వారి చరిత్రను ఒకసారి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలాసార్లు ఇలాంటి బాధ గుండా ప్రయాణం చేసేవారు అనుకుంటారు, ఎందుకు ఈ బాధపడే కంటే ఏమవ్వాలి, వెళ్ళిపోతూ బాగుంది కదా అనుకుంటారు. అంటే బాధ ఏ స్థితికి మానవుని తీసుకుని వెళ్తుందో ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు ఈ బాధలు భరిస్తూ వారు కీర్తనలాగా పాడుతూ దేవుని యొక్క కొండకు ఎక్కి వెళుతూ ఉన్నారు.
మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ సంగతులు మనకెంతో పాఠాన్ని నేర్పేవిగా ఉన్నాయి ప్రియులారా. నేను త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేసి ధ్యానించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటి చరణం నుండి దాదాపు 4వ చరణం వరకు మనం గమనిస్తే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, 4వ చరణం వరకు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. 5 నుండి 8 చరణాలు మనం గమనిస్తే శత్రువు యొక్క పతనం, ఇశ్రాయేలు ప్రజల యొక్క విజ్ఞాపన. శత్రువు యొక్క పతనం, ఇశ్రాయేలు చేసిన విజ్ఞాపన. ఈ 2 అంశాలు ఈ కీర్తనలో మనం చూడవచ్చు. ఒకటి చరిత్ర, రెండవది శత్రువు యొక్క పతనం. మనము ఈ మాటలు గమనిస్తూ ఉంటుండగా మనలో కూడా ఈ 2 విషయాలు కనబడాలి. ఒకటి, ప్రభువును నమ్మినది మొదలుకొని మన యాత్రా జీవితంలో మనము ప్రభువు కొరకు ఎలాగ జీవిస్తున్నాము, ప్రభువు కొరకు మనం ఎలా ప్రయాణం చేస్తున్నాము, ఆయన మార్గంలో ఆయనను ఘనపరుస్తూ ఆయనను సేవిస్తూ ఎలాగ మనము ప్రభుని అంటి వెంబడిస్తున్నామో మన యొక్క విశ్వాస చరిత్ర మన వెనుక తీసుకురాబడుతుంది. రెండవది, ఈ యాత్రలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి కృంగుదలను, వీటన్నిటి నుండి ప్రభు నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. అదే శరీర రూపంలో కానీ, ఈ లోక రూపంలో కానీ, సాతాను సంబంధంగా కానీ మీకు ఎదురయ్యే ప్రతి శ్రమలో, ప్రతి పోరాటంలో అంతిమ విజయం ఎవరికి ఇస్తాడు ప్రభు? తన భక్తులకి, తన నమ్మిన వారికి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు శ్రమలో. కనుక ఈ ఇశ్రాయేలు యొక్క ఈ అనుభవం మన జీవితంలోనికి పోల్చుకొని మనం ధ్యానం చేస్తే ఈ కీర్తనలో ఉన్న అంశం మనకు తేటగా అర్థమైంది. అది ఎప్పుడు ప్రారంభమైందో వారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నేను కొన్ని మాటలు మీకు సహాయకరంగా జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క యవన కాలంలో నుండి మాకు ఈ బాధలు కలుగు చేయుచు వచ్చారు అనే మాటలు తెలియచేస్తూ ఈ ఇశ్రాయేలు యొక్క యవన కాలం చెప్తా ఉన్నారు. మరి బాల్య దశ ఏంటి? బాల్య దశ ఎలా ఉన్నది? ఒక మాటని సహాయకరంగా మనము గమనించగలిగితే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుతామని చూడండి ఒకసారి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువు. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల విత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. ఇక్కడ చూస్తా ఉన్నారా? ఇశ్రాయేలు యొక్క ఏ దశ చూపిస్తా ఉన్నది ఇక్కడ? బాల్య దశ. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల యొక్క బాల్యం చూపిస్తా ఉన్నది ఇక్కడ. ఆ తర్వాత అంటున్నాడు చూడండి అక్కడ, అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. అది ఇక మీదట బయలుదేవతలో పేర్లను జ్ఞాపకములకు తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. ఆ దినమున, ఇలాగ చేసిన దినమున, ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను పాకు ప్రతి జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింప చేయుదును. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసిన గొప్ప నిబంధన, గొప్ప వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలు నివసించబోయే ప్రదేశంలో ఏముండకూడదు? విల్లు ఉండకూడదు, ఖడ్గం ఉండకూడదు, యుద్ధం ఉండకూడదు. దేశములో ఇక వీటన్నిటినీ మాన్పించి వారు నిర్భయముగా నివసించేటట్లుగా చేస్తారు. దేవుడు వారితో చెప్తున్న మాట,
బాల్య దశలోని దేవుడు వారికి తెలియచేస్తున్నమాట. ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలు యొక్క బాల్య దశ మనకు కనబడతా ఉంది. దేవుడు ఆనాడే మాట ఇచ్చాడు. మరొక మాటని ఇది హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకున్నాను చూడండి. హోషేయ గ్రంథం ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ కూడా ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను అర్పించిరి, ధూపం వేశారు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడు నేను. ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒక మనుష్యుడు ఒకడు తోడుకొని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. తర్వాత అంటాడు, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు అని నన్ను విసర్జించి నందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వము ఉంచాయి. ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క బాల్య దశను జ్ఞాపకం చేస్తూ అతని పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నట, ప్రేమ కలిగి ఉన్నారని మొదటి వచనం చెప్తున్నాడు. నా కుమారుడు అని చెప్తున్నాడు. ఆ కుమారుని మీద ప్రేమ కలిగి ఆ కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచి, ప్రవక్తలు వారిని పిలిచినడు. బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేశారు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టాడు. 3వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడను. ఆ సంగతి మనసున పట్టలేదు. బాల్య దశలో చాలాసార్లు విషయాలు అర్థం కావు కదా. చిన్నపిల్లలకి మనం ఎన్నో చెప్తుంటాం, కానీ ఆ పిల్లలు వాటిని ఏం చేయలేరు, గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు. తల్లిదండ్రులుగా ప్రతి మాట చాలా విలువైనదిగా పిల్లలకు మాట్లాడుతూ ఉంటారు, కానీ పిల్లలు కొన్నిసార్లు వాటిని ఏం చేయలేరు, గ్రహించలేరు, గ్రహించేలాగా తీసుకోలేరు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. అయినా దేవుడు వారిని విడిచిపెట్టగా ఏమంటున్నాడని మనం గమనిస్తే 4వ వచనంలో, ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము. ఐగుప్తులో కాడి ఉన్నది, అషూరులో కాడి ఉన్నది, మిద్యానీలో మోయాబులో కాడి ఉన్నది వారి మీద, బబులోనులో కాడి మోపబడింది వారి మీద. దేవుడు ఏం చేశాడు, వారి కాడిని తీసివేశాడు, వారికి భోజనం పెట్టాడు. స్నేహబంధముతో నేను నిన్ను స్నేహించాను అని ప్రభు ఇశ్రాయేలు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రవక్తలను ఇచ్చాడా, నాయకులను ఇచ్చాడా, తన వాక్కుని ఇచ్చాడా, వీటన్నిటితోటి వారిని ఆదరించి వారిని తోడుకుని రావటానికి ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. కానీ వారిని ఈ లోకపు కొన్ని ఆకర్షించి వారిని దేవునికి ఏం చేశాయి, దూరం చేశాయి. ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ధూపం వేశావు, బలులర్పించావు, చేయకూడని పనులు చేశావు, అయినా నేను నిన్నేం చేశాను, స్నేహించా, ప్రేమించా. ఒక్క మనిషిని నడిపినట్టుగా నేను నిన్ను చేయబట్టుకొని ఏం చేశాను, నడిపించాను. గత సంవత్సరం అంతా దేవుడు తన చేయబట్టుకొని మళ్ళీ అందరినీ చేశాడు, నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన మనల్ని నడిపించిన వాడు, మన తోడై ఉన్నవాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు యొక్క గొప్ప ప్రేమ ఇందులో మనకు అర్థమవుతుంది. బాల్య దశలో ఇశ్రాయేలు వారిని దేవుడు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమ వారికి సరిగా అర్థం కాల ఆ దశలో. 2వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాను చూడండి.
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఇదే యెహోవా వాక్కు. ఏమిటి వాక్కు అని అంటే, ప్రవక్త అయిన ఇర్మియా గారిని ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారాన్ని ప్రకటించు. ఏమిటి అంట? నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగం. ఇక్కడే వయసు చూస్తున్నా, ఇశ్రాయేలు ప్రజల యొక్క యవ్వన దశ. ఐగుప్తులో ఇశ్రాయేలు యొక్క బాల్య దశను చూసాం. రెండవది, అదే ఐగుప్తులో వారు బాల్యములోనే ఎదిగారు, యవ్వన వయసుకు వచ్చారు ఐగుప్తులో ఉండగానే. అప్పుడు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకోవచ్చు. యవ్వన వయసుకు వచ్చినప్పుడు దేవుడు తన ప్రేమను మరలా తెలియజేస్తున్నాడు ఇశ్రాయేలు వారికి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేక తండ్రి అయిన దేవుని మీద వారు ఏం చూపారట? అనురాగాన్ని చూపించారు, తన వైవాహిక ప్రేమను చూపించారు. దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ 3వ వచనం అంటున్నాడు, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనం, ఆయన రాబడికి వీరెవరట? ప్రథమ ఫలం. ప్రథమ ఫలం ఇశ్రాయేలు దేవునికి. తన రాబడి వారి, తన స్వాస్థ్యం వారి, ఆయన జనాంగం వారి. ఈ ప్రజలలో నుంచి దేవుడు మానవుడిగా ఈ భూలోకానికి రావాలని కోరుకున్నాడు. ఈ ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడు. వారి బాల్య దశలో వారిని విడిచిపెట్టలా, వారి యవ్వన దశలో వారిని విడిచిపెట్టలా, వారిని వెన్నంటే ఉన్నాడు దేవుడు. తన ప్రేమ ఎంత విలువైనదో, ఆయన ప్రేమ ఎంత ప్రత్యేకమైనదో వారి పట్ల ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ప్రతి సందర్భంలో. యవ్వన దశలో దేవుని ప్రేమ ఇశ్రాయేలు పొందుకున్నారు. ఇటువంటి ఇశ్రాయేలు తన ప్రేమను పొందుకున్న వారు ఎలాగున్నారో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాను చూడండి. వారి యవ్వన దశ, వారి బాల్య దశ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాగూ ఉన్నదో ఒక మాటని చూద్దాం. 1:14 చూడండి. నిర్గమాకాండం. వారు యవ్వన దశకు వచ్చినప్పుడట ఐగుప్తు దేశములో వారు ఎదుర్కొన్న పరిస్థితి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలుతో చేయించుకున్న ప్రతి పనియు ఎట్లా ఉందంట? కఠినముగా ఉన్నది. ఎంత కఠినంగా ఉందో వివరిస్తున్నాడు చూడండి. జిగట మంటిలో పనిలోను, ఇటుకల పనిలోను, పొలము చేయు ప్రతి పనిలో కూడా కఠిన సేవ చేయించిరి. వారి ప్రాణాలు కూడా ఏమయ్యాట? విసిగిపోయాయి. ఈ విసిగిన సమయంలో వారు ఏం చేశారో 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నేను చూచాను, పనులలో తమ్ముడు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు. ఇక్కడ 3 మాటలు చెప్పాడండి ప్రభు. వారిని కష్టపెట్టిన కష్టం, వారిని బాధ పెట్టిన బాధ దేవుడు ఏం చేశాడట? చూచాడు. రెండవది విన్నాడు, మూడవది తెలుసుకున్నాడు. మనల విషయంలో కూడా దేవుడు వినేవాడు, చూచేవాడు, తెలుసుకుంటాడు. ఇశ్రాయేలు వారి యొక్క స్థితిని ఆయన తెలుసుకున్నాడు.
పనుల్లో ఐగుప్తు దేశంలో యవ్వన దశలో వారు ఎంత బాధ పెట్టబడుతున్నారో దేవుడు వారి మొర విన్నాడు, వారిని చూచాడు, తెలుసుకున్నాడు విషయాన్ని. వారి మధ్య ఒక నాయకుడిని దేవుడు పుట్టించాడు. మోషేని దేవుడు పుట్టించాడు. ఇశ్రాయేలు సంతతిలో మగ సంతతి ఉండకూడదని రాజు ఆజ్ఞాపిస్తే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న మగ సంతతి లేకుండా మృతులైపోతా ఉంటే శిశువుగా ఉండగానే దేవుడు మోషేని నైలు నదిలో దించి రాజగృహంలోనికి దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలు మోషే గారికి అభ్యసింపజేయించాడు. భవిష్యత్ దినాలలో నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వారిని పాలు తెల్లు ప్రవహించే వాగ్దత్త కనాను దేశానికి వారిని తీసుకువెళ్ళటానికి ఈ నాయకుని అవసరమైనవన్నిటినీ సిద్ధపరిచి ఇచ్చాడు దేవుడు. మోషేని వారికి నాయకునిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అపోస్తల కార్యక్రమం 7వ అధ్యాయంలో ఆ సంగతులన్నీ ఉంటాయి. దేవుడు నియమించి పంపించిన నాయకుని ప్రజలు ఏం చేశారు? వ్యతిరేకించారు, తిరుగుబాటు చేశారు. మా మీద నిన్ను అధికారినిగా నియమించిన వారు ఎవరయ్యా అని ప్రశ్నించారు. దేవుడు అంటా ఉన్నాడు, ఈ నాయకుడు ఎలాంటి వాడో ఐగుప్తు యొక్క సకల విద్యలు, అంటే ఐగుప్తులో ఎలాంటి విద్యలు ఉన్నాయో మోషే గారికి తెలియని విద్య అంటే ఏమీ లేదు. అన్ని విద్యలు తెలుసు మోషే గారికి. ఇన్ని విద్యలు తెలిసిన మోషే గారు సంఖ్యాకాండంలో మనం చూస్తాం, దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాగుండట? నమ్మకమైన వాడు. రెండోది ఎలాంటి సాత్వికుడు? అది ఆ మాటను కోట్ చేయాలి, మిక్కిలి సాత్వికుడు. ఇన్ని విద్యలు అభ్యసించిన మోషే గారు దేవుని ఇంటిలో ఎలాంటి సాత్వికుడట? మిక్కిలి సాత్వికుడు. ఎట్లా వస్తుంది ఇది? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ మిక్కిలి సాత్వికుని దేవుని ప్రజల మధ్య నాయకునిగా నియమించి నడిపిస్తున్నారు. ఈ అరణ్య యాత్రలో యవ్వన దశ అంటే ఎలాంటిదో మనకు బాగా అర్థం కావాలి. యవ్వన దశ మాట వినే దశ, మాట వినని దశ. మాట వినని దశ. ఇశ్రాయేలు యొక్క తీరు ఎలా ఉంటుందంటే, ఐగుప్తు నుంచి బయలుదేరి ఈ అరణ్యయాత్ర అంతా యవ్వన దశ. మాట వినలా, తిరుగుబాటు చేశారు. కొంత దూరం వచ్చారు, తర్వాత ఏం చేశారు? ఎదురు తిరిగారు. ఎదురు తిరిగి ఈ మోసే ఆహారం లేనా, ఇంకెవరు లేరా అనుకొని ఒక గుంపు కట్టారు. తిరిగి ఏం చేసేవాళ్ళు? ఐగుప్తుకి మేము వెళ్తాం అని గుంపుని పోగు చేస్తా ఉన్నారు. అక్కడక్కడ ఈ మజిలీలంతట్లో కూడా వారి యొక్క విధానాన్ని, వారి యొక్క సూచనలను, వారి యొక్క ఆలోచనలు బయటపెడుతూనే వచ్చారు. ప్రతి సందర్భంలో బయట పెడుతూ వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర ఏం చెప్పారు? చెప్పలేదా మీకు? ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే సమాధులు ఎక్కువ పెట్టచ్చు అని ఈ అరణ్యంలో తీసుకొచ్చి పెట్టాడు ఈ మోషే. మేము తిరిగి ఐగుప్తులకు దాసులముగా వెళతాం అనలేదా? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. కానీ మోషే సాగిలపడి, అయ్యలారా మీరు భయపడవద్దు, ఈరోజు చూస్తున్న ఐగుప్తులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. మోషే వారిని నిబ్బరపరిచి, ధైర్యపరిచి, ప్రభు సన్నిధిలో రాత్రి ప్రార్థన చేసి, ప్రభు చెయ్యమన్న పని చేసి తన చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపగా సముద్రం ఏమైపోయింది? 2 పాయలుగా చీలిపోయింది. రాత్రంతా తూర్పు గాలిని విసరి దేవుడు తన నాసికారంధ్రాల నుంచి ఇది ఊదగా సముద్రము ఆరిపోయి 78వ కీర్తనలో, అలాగే 106, 107 కీర్తనలో ఆ సంగతులన్నీ చూస్తాం మనం. సముద్రము పాయలుగా చేల్చబడింది. ఆ అనుభవాలు చూస్తే పిల్లరా, సముద్రం మధ్యలో నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ సముద్రము 2 పాయలుగా అయిన ఈ భాగంలో నీరు ఎలా ఉందో తెలుసా? వారి ప్రక్కన గోడలాగా కట్టిపోయింది. మనసు గడ్డగడితే ఎట్లా ఉంటుంది కదా, గోడవలే. సముద్రపు అలలు వస్తున్నాయి ఈ వైపు నుంచి, ఆ గోడలాంటి ఆ మంచు గోడలు తాకుతున్నాయి, మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మరలా ఈ వైపు
అలలు వస్తున్నాయి, ఈ గోడకు తగులుతున్నాయి, మరలా దానికి వెళ్ళిపోతున్నాయి. ఒక్క అల కూడా ఇశ్రాయేలు ప్రజల మీదికి రాలేదు. గోడను ఆయన ఏర్పాటు చేసినట్టుగా సముద్రం మధ్యలో ప్రజలకు మార్గమును సులువు చేశారు. అందరూ దాటి వెళ్ళిపోయారు. వారు నడిచిన మార్గం నుండి మనమును వెళ్దామని ఐగుప్తీయులు వచ్చారు. కానీ ఐగుప్తులు దాటలేకపోయారు కదా. ఐగుప్తులు ఏం చేయలేకపోయారు, దాటలేకపోయారు. దేవుడు వారి వైపు చూచాడు, వారి రథముల వైపు చూచాడు. వారి రథముల చక్రములో ఏమైపోయాయి, ఊడిపడిపోయాయి. చాలా కష్టంతో రథాన్ని తోలారు. వారు పలికిన ఒకే ఒక మాట అంటున్నారు. 14వ అధ్యాయంలో నిర్గమాకాండంలో ఆ మాటను చూస్తాం. వారి దేవుడు మనతో ఏం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ఆ మాట మీరు చూడండి, మీకు అర్థమైంది. 14వ అధ్యాయంలో ఆ మాటని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. వారి రథ చక్రములు ఊడి పడినట్లు చేయగా 25వ వచనం చదివారు ప్రియులు. వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము. మోసే ముందే చెప్పాడు, మీరు ఊరక నిలబడి చూడండి, మన పక్షంగా యుద్ధం చేసేది ఎవరు, మనము కాదు, మన దేవుడు. ఐగుప్తులు ఏం చెప్పారు, ఇప్పుడు యుద్ధం చేస్తుంది ఇశ్రాయేలు కాదు, మనతో ఎవరు చేస్తున్నారు, వారి దేవుడు యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, పారిపోదాము రండి. పట్టుకుందామని వచ్చిన వారు ఏమవుతున్నారు, ఇప్పుడు పారిపోతున్నారు. వారు తిరుగుబాటు చేసిన, వారు మాట వినకపోయినా, దేవుని ప్రేమను వారు తోలనాడిన, దేవుడు వారి పట్ల ఏం చూపించాడండి, ప్రేమే చూపించాడు, స్నేహమే చూపించాడు. ఆయన వారిని ఆకర్షించాడు, వారిని కౌగులించుకున్నాడు, వారిని చేయబట్టుకుని నడిపిస్తున్నాడు. సముద్రంలోన, అరణ్యములోన, తాపకరమైన విషసర్పములు సంచరించే ప్రదేశంలోనైనా ఆయన వారిని ఎన్నడూ విడిచిన వాడు కాదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉన్న ప్రేమ మన పట్ల కూడా ఇంతే చూపిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, బాల్య దశలో ప్రేమించాడు, యవ్వన దశలో కూడా ఏం చేస్తున్నాడు, ప్రేమించాడు. మరొక మాటని మీరు సహాయకరంగా గమనించగలిగితే 129వ కీర్తన 1వ చరణం 2వ చరణం నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేక. అయినా వారు జయించారా, ఐగుప్తీయులు జయించారా, లేదు. అశ్షూరీయులు జయించగలిగారా, లేదు. మిద్యానీయులు జయించగలిగారా, లేదు. అది తాత్కాలికమైన విజయమే వారికి ఇచ్చింది దేవుడు. ఆ తాత్కాలికమైన విజయము కూడా ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు వారి చెరకు వెళ్ళిపోయారు అని అంటే, వీరి అవిధేయతను బట్టి, వీరి మాట వినని తనాన్ని బట్టి, వీరు లోబడని తనాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, వారికి అప్పగించాడు, అశ్షూరీయులకు అప్పగించాడు. అక్కడికి మనం చదువుకున్నాం, హోషేయ గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం. అశ్షూరీయులకు దేవుడు వారిని ఏం చేశాడు, అప్పగించాను అన్నాడు. మరొక 2 మాటలు మీరు సహాయకరంగా గమనిస్తారని నేను తెలియజేస్తాను. మిద్యానీయులకు అప్పగించాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూస్తే మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులకు ఎంతకాలం దేవుడు అప్పగించాడు వారిని అని మనం గమనిస్తే 18 సంవత్సరాలు మిద్యానీయులు వారి మీద ఏలుబడి చేశారు, వారి పంట దోచుకున్నారు. అదే కాలంలో గిద్యోనుని మనం చూస్తాం కదా, గానుగు చోటలో కూర్చుంది గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడు, గోధుమలు ఎవరు దుల్లగొట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. ఒక్కసారిగా ఆయన ఎక్కడి నుంచి స్వరం వినపడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అని చూస్తే నీతోనే అన్నట్లుగా ఉంది కదా. నీవే గిద్యోనుతో మాట్లాడాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని మాట్లాడితే, నేను పరాక్రమం గలవాడినైతే, మా దేవుడు నాకు తోడుగా ఉంటే మాకేంటి బాధలు, మాకేంటి శ్రమలు, మా పితరులేమో మాకెంతో సహాయం చేశాడు ఐగుప్తులో మా దేవుడు, ఐగుప్తులకి ఎన్నో తీర్పులు ఇచ్చి మమ్మల్ని చక్కగా తీసుకుని వచ్చాడని మా పితరులు ఇన్ని మాటలు చెప్తారు, ఏడి మరి మాకు ఇప్పుడు దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ గిద్యోను గారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ప్రభునందు ప్రియులారా, దేవుడు గిద్యోనును బలపరిచాడు.
తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపత్యంగా గిద్యోను దేవుడు వచ్చాడు. ఒకే మనిషిని హతము చేసినట్లుగా వారందరినీ హతము చేయగలిగారు. ఎవరి సహాయం చేత? దేవుని సహాయం చేత. దేవుడు సహాయం చేయలేదే మనమేమి సాధించలేదు, మనమేమి పొందుకోలేము. మనకు బాధ కలిగిన, మనకు శ్రమ కలిగిన మనం దేవుని విడిచి వెళ్ళటం కాదు, దేవుని హత్తుకొని ఆయన వెంబడించాలి. అక్కడ అదే చూస్తున్నాం కీర్తనలో 129లో ఏమన్నాడండి? 2వ చరణం, అయినను వారు నన్ను ఏం చేయలేకపోయారు, జయింపలేకపోయారు. వారు ఎన్నన్నా కానీ కాక, ఏమైనా చేయని కాక, జయం ఎవరిది అన్నట్టే దేవుని పిల్లలది, దేవునిదే జయం. కనుక ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ మాటలు మనము గమనిస్తూ ఉంటుండగా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు వారికి విజయాన్ని కలిగించిన సంగతిని మనము గమనిస్తూ ఉన్నాం. మరొక 3 మాటలను త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈనాడు జయింపలేకపోయిరి అనే మాటను మనం చూస్తూ ఉంటుంటే ఇశ్రాయేలు ప్రజలు పలుకుతున్న మాటను బట్టి మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ఈనాడు కూడా మరి లోకములో విశ్వాసులకేమి సంఘానికేమి ఎదురవుతున్న ఒక పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం చూడండి. 17, 18 చదువుదాం చూడండి. అలా 19 కూడా. అందుకు యేసు, సియోను బరియోనా, నీవు ధన్యుడు, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళాలకు ద్వారములు దాని నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, అది పరలోక మీద బంధింపడును, ఇక్కడ గమనిస్తున్నారా? ప్రభు 3 మాటలు చెప్పాడు ఇక్కడ. 3 మాటలు. ఒకటి 17వ వచనంలో పరలోకమందున్న నా తండ్రి అన్నాడు. 18వ వచనంలో అంటున్నటువంటి 2వ లైన్లో పాతాళలోక ద్వారములు అన్నాడు. 19వ వచనం ఆఖరి నాడు భూలోకమందు దేని విప్పుదువు. 3 లోకాలు, పరలోకమా, భూలోకము, పాతాళలోకం. ఈ ముల్లోకాలలో సంఘమును అడ్డగించగలిగిన వారు, ప్రభువుని అడ్డగించగలిగిన వారు ఎవరు ఉండరు. ఒకే ఒక్క మాటలో ఆన్సర్ అంతే. ప్రభువుని అడ్డగించగలిగిన వారు ఎవరు ఉండరు. ఎందుకు అని అంటే ఈ ముల్లోకాలలో ఆయనకేమున్నది? సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన సంఘం భూమి మీద ఉన్నది. ఆ సార్వత్రిక సంఘమును ఆయన తన కృపతో నింపుతూ ఉన్నాడు. ఆ సంఘమునకు అవసరమైనవన్నిటిని ఇస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని పోషించడానికి, పెంచడానికి, వృద్ధి చేయడానికి ఆ సంఘమునకు అవసరమైన వనరులన్నీ ఇస్తున్నాడు దేవుడు. వరాలు ఇచ్చాడా? మాత్రమే కాకుండా ఆ వరాలలో ప్రత్యేకంగా ప్రతి వరాన్ని ప్రభు ఒక్కొక్కరికి పంచి దేవుడు ఇచ్చాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం చూస్తే ఆయనే తన సంఘమును నింపువాడు అనే మాటలు చూస్తా ఉన్నాం. తన ఆత్మతో నింపుతాడు, తన సమృద్ధితో నింపుతాడు, తన వరాలతో నింపుతాడు, తన శక్తితో నింపుతాడు, తనకు కావలసిన వాటన్నిటితో నింపి సంఘం అంతటిని తన పనిలో వాడు అంటాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దేవుడు వారికి తోడుగా ఉన్నవాడు. బాల్యములో, యవ్వన దశలో, ఈ పరిశుద్ధాత్మ కాలములో, ఈ కృపాయుగములో, క్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్న ఈ కాలంలో కూడా సంఘమునకు ఆయన నమ్మిన ప్రతి పిల్లలకు ప్రభు ఎలాగున్నాడు? తోడై ఉన్నాడు. భూలోకమే కావచ్చు, ఈ సంఘానికి ఎదురవుతున్న విపత్తులే కావచ్చు. 129వ కీర్తన 2వ చరణం ఆఖరిలో చెప్పినట్లుగా ఏమంటాడు? అయినను వారు ఏం చేయలేకపోయారు? జయించలేకపోయారు. ఈ సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడు ప్రభు. ఆనాడు ఇశ్రాయేలు బాల్య దశలో శ్రమ పడ్డారు, యవ్వన దశలో శ్రమ పడ్డారు. మన ప్రభు ఈ శ్రమలన్నిటిని మన మీద, ఆయన మీద మోపుకున్నాడు. యవ్వన కాలమున కలువరి శిలువలో ప్రభు
ఇక్కడ చూడండి 129వ కీర్తన మొదటి 2 చరణాలు మనమే చూసాం. అధిక బాధలు కలుగ చేసేది అని మాట చూస్తున్నాం. పగవారు, శత్రువులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిశిలలో ఏ బాధ అనుభవించాడు చెప్పండి? వారు అధిక బాధలు వారికి కలుగ చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోకము యొక్క బాధలని భారములంతా ఎవరి మీద పడ్డాయి? ప్రభు మీద. అదే చెప్తాడు యోహాను గారు మొదటి అధ్యాయం 29 వచ్చినట్టాడు. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఏం మోసుకొని పోయాడు? లోక పాపం. ఈ లోక పాపమును మోసుకొని ఈ లోకమంతటిని ప్రభు ఏం చేస్తున్నాడు? లోకమును రక్షించుటకు. ఈయన ఎవరు అని పిలువబడ్డాడంటే లోక రక్షకుడు. లోక పాపము తీసివేసి లోక రక్షకుడు అయ్యాడు. లోకాన్ని రక్షించేవాడు ఎవరు? ఈ భూలోకంలో లోకాన్ని రక్షించేవారు చెప్పండి. నశించిపోతున్న మానవుణ్ణి, పాపంలో పడి మగ్గి నరకాగ్నికి వెళ్ళిపోతున్న ఈ మానవుని రక్షించే రక్షకుడు ఎవరు అని అంటే లోక రక్షకుడు ప్రభువు ఒక్కడే. ఆయనే స్నేహించేవాడు, ఆయనే కౌగులించేవాడు, ఆయనే చేయబట్టి నడిపించేవాడు, ఆయనని కలిగిన అధిక బాధను చూడిపించేవాడు. ఆయన తప్ప మరొక రక్షకుడు లేడు. ఆయన బాల్యంలో స్నేహిస్తాడు, యవ్వన దశలో నీతో ఉంటాడు, వృద్ధాప్యం వరకు నేను చేయించేవాడు. ఈ నమ్మదగిన ప్రభువు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న అభయాలు చూద్దాం. 129వ కీర్తన మరొక మాటను మీరు చూస్తే చూడండి. అక్కడ 3వ వచనం చదువుతున్నాడు. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసి. ఈ ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహం మీద ఏం చేయబడింది? నెరవేర్చబడింది. దున్నువారు నా వీపుని దున్నిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహం ఎంతగా దున్నబడిందో, ఎంతగా కొట్టబడిందో, గాయపరచబడిందో మనం చూస్తా ఉన్నాం. నిర్గమాకాండంలోని ఆ సంగతులు మనం చూడొచ్చు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో 5వ అధ్యాయంలో కూడా ఆ సంగతులు ఉన్నాయి, మనం చూస్తాం. 5వ అధ్యాయంలో కూడా వారి యొక్క బాధను, శ్రమను మనం చూస్తాం పిల్లలు. ఏమిటి అవి అని అంటే ఒక మాటను మీరు సహాయకరంగా చూస్తారా? 14వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 14వ వచనం. గడ్డినియ్యరు, ఇక్కడ చూస్తా ఉన్నారా? ఫరో యొక్క యజమానులంట ఇశ్రాయేలు ప్రజల మీద నాయకులుగా నియమించారు. ఇశ్రాయేలు నాయకులనే వారిని ఏం చేశారంట? వాళ్ళు 14వ వచనంలో అంటున్నాడు, వారి మీద ఉంచిన నాయకులను ఏం చేశారు? వాళ్ళు కొట్టి. ప్రభునందు ప్రియులారా, ఐగుప్తీయులు కొరడాలతో ఇశ్రాయేలు ప్రజలను కొట్టారు. ఈ కొరడా దెబ్బలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపములో ఉన్న మానవుని ప్రతి పాపి కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు కలువరి శిలువలో. ఇశ్రాయేలు ప్రజల మీద ఏ దెబ్బలైతే పడ్డాయో శత్రువు చేతిలో, ఆ దెబ్బలన్నీ ఎవరు తిన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో పొందారు. ఇశ్రాయేలు ఎంత బాధించబడ్డారో, దప్పిక అంటే కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభుకి ఏమి ఇచ్చారు? వారు ఎంత కఠినమైన బాధన ప్రభు అనుభవించాడో చూడండి. దున్నువారు నా వీపుని నాకటి చాలవలి దున్నిది, వారి చాళ్ళు పొడవుగా చేసింది. లోక పాపం ఆయన మీద మోపబడ్డప్పుడు ఆయన ఎంత బాధించబడ్డాడో, ఎంత ఆయన వీపు దున్నబడిందో, ఎంతగా వేదన శ్రమ అనుభవించాడు, తృణీకరణను అనుభవించాడు. యెషయా 53లో ఆ సంగతులు మనం చూస్తాం. ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన మీద ఉమ్మి వేశారు. సువార్తల్లో మీరు చూస్తే
మొదట అన్న యొద్దకు పట్టుకుని వెళ్ళారు ప్రభుని. ఆయనేమో బోధ విషయంలో ప్రశ్నించాడు. తర్వాత కైప దగ్గర తీసుకెళ్ళాడు. ఈ అన్నకు మామ కైప, ఈయన ప్రధాన యాజకుడు. ఈయన వద్దకు తీసుకెళ్తే ఈయన ప్రశ్నించాడు. ఈయన మీద లేనిపోయిన నేరం మోపారు. రుజువు కాల. ఒకడు లేచి వచ్చి దేవాలయంలో పడగొట్టి 3 దినాల్లో కడతా అన్నాడు అని చెప్పాడు. అప్పుడు ప్రభు వారికి చెప్పిన మాట, ఇంతకంటే దేవదోషం ఏముంది అని ప్రధాన యాజకుడు పెద్ద నెపాన్ని ప్రభు మీద మోపాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ప్రధాన యాజకులు, నాయకులు ప్రభు ముఖం మీద ఉమ్మి వేశారు. మత్తయి సువార్తలో ఆ సంగతి స్పష్టంగా. మన ఉమ్మి వేతలు భరించిన వాడు, మన దెబ్బలు భరించిన వాడు మన ప్రభు. మన శ్రమంతా తన మీద వేసుకున్నవాడు, మన శిక్ష తన మీద మోపుకున్నవాడు, మనల్ని స్నేహించిన వాడు, మనల్ని ప్రేమించిన వాడు, మన రక్షణ కొరకు ఈ శిక్ష భరించిన వాడు ఈ ప్రభు తప్ప ఎవరున్నారు ఈ లోకంలో? ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతూ, వేదన పడుతూ యాత్రా కీర్తన పర్వతాన్ని ఎక్కుతూ వారు పాడుతున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు బాధను జ్ఞాపకం చేసుకుంటూ. ఈ విశ్వాస యాత్రలో సోదరుడా, సోదరి, ఈ లోకంలో నీకు శ్రమ ఎదురైందా? అక్కడే ఆగిపోకు. నీకు బాధ ఎదురైందా? అక్కడే నిలిచిపోకు. విశ్వాసముకు కర్త ప్రభు ఉన్నాడు ముందు. మనందరి కొరకు ఎన్నో శ్రమలను పెంచిన ప్రభు మనకున్నాడు. ఆయన వైపు చూద్దాం. ఈ విశ్వాసయాత్రలో ప్రభువుని చేరు వరకు శ్రమ కలిగిన, బాధ కలిగిన, కృంగుదల కలిగిన, వేదన కలిగిన, నీ మనసు నలిగిపోయే పరిస్థితి వచ్చిన ప్రభు నుండి వెనక్కు మాత్రము మరలవద్దు. ప్రభువుని చేరుకునే వరకు మన యాత్రను మనము కొనసాగించవలసిన వారు. మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. యవ్వన కాలంలో వారికి కలిగిన అధిక బాధల్లో వారు ఆగిపోలా, కృంగిపోలా. అక్కడ 2వ చరణం ఆఖరిలో చెప్పాడు, అయినను ప్రభు వారికి ఏమి ఇచ్చాడు? అత్యధిక అన్నాడు కదా. అయినను వారు నన్ను ఏం చేయలేకపోయారు? జయింపలేకపోయారు. మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు. జయమిచ్చే ప్రభు ఉన్నాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఎదుట ఎవరు నిలవలేదు. ఆయన ఉన్నాడు నీకు. ఆయన నీతో నడిపించే ప్రభు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సోదరుడా, సోదరి, ఇశ్రాయేలు ప్రజలను ప్రభు బలపరుస్తున్న సంగతిని చూస్తున్నాము. దున్నువారు నా వీపునే దున్నేది, వారు చాలను పొడుగుగా చేశారు. 4వ చరణం అంటాడు 129:4లో, యెహోవా న్యాయవంతుడు. యెహోవా ఎవరు? న్యాయవంతుడు. న్యాయపు కోర్టులో నిలువబడిన యేసుక్రీస్తు ప్రభు పక్షంగా ఏం చేయాలి? ఏం చేయాలి? వాదించాలి కదా, అవునా కదా? తన కుమారుడు నీతిమంతుడు, ఆ తండ్రికి తెలుసు. ఆ కుమారుడు పరిశుద్ధుడు, ఆ తండ్రికి తెలుసు. ఆ కుమారుడి నోట కానీ ఆయన కార్యంలో కానీ ఎక్కడ కపటం లేదు, మోసం లేదు, పాపం లేదు. ఆయన నిలువెల్ల పరిశుద్ధుడు. ఈ మానవులందరూ తెలుసుకోవాలి. తన కుమారుని వాళ్ళ ఎదుట నిలువ పెట్టాడు, విడిచిపెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన ఎవరు? ఏమి సృష్టించాడు? సమస్త సృష్టిని చేశాడు. రెండవది మనిషిని కూడా సృష్టించాడు. మనుషుని సృష్టించిన దేవుడు మానవుని ఎదుట చేతులు కట్టుకొని న్యాయస్థానంలో నిలబడ్డాడు. ఈ నీతిగల న్యాయాధిపతి, ఈ సృష్టికర్త నిలువబెట్టి ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? తల ఎత్తి ఆ సృష్టికర్త అయిన దేవుని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రశ్నిస్తున్నాడు. సృష్టింపబడిన వాడు సృష్టికర్తను ఏం చేస్తా ఉన్నాడు? ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏది న్యాయం చెప్పండి? ఇప్పుడు న్యాయం గెలిచేది ఎక్కడ చెప్పండి? కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యెహోవా న్యాయవంతుడు. ప్రస్తుతం మౌనంగా ఉండొచ్చు. ఆయన తన కుమారుని వారి ఎదుట నిలువబెట్టి ఆ కుమారుని ఎంత ప్రశ్నించుకుంటారో ప్రశ్నించండి. ఆయన నిలువెల్ల భూతద్దం పెట్టి పరిశీలించండి.
తల మొదలుకొని కాళ్ళ వరకు పరిశీలించండి, ఏ లోపమైన ఏ తప్పైతే శిక్షించండి. అప్పగించాడు ఆ తండ్రి. పిలాతు అన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు అన్నప్పటికీ కూడా ప్రజలు ఏం కోరుకున్నారు? ఆయనను సిలువేయండి అని కోరుకున్నారు. న్యాయము తీర్చే తండ్రి కూడా మౌనం దాల్చి ఆ సమయంలో ఆ కుమారుని ఏం చేశాడు? శిక్షకు అప్పగించాడు. ఒక్కొక్క దెబ్బ ఆయన కొడుతూ ఉంటే, తన రక్తమంతా ధారలుగా ఆ గాయాల నుంచి కారుతూ స్రవిస్తూ ఉంటే, యెరూషలేము వీధులను తిప్పి కొట్టి ఆయనను ఈడ్చుకెళ్తూ ఆ గొల్గొతా స్థలం వరకు ఎక్కి వెళ్లే వరకు వారి కోపమంతా, వారి ఆవేశమంతా, వారి ఉక్రోషమంతా ఆయన మీద తీర్చుకున్నప్పుడు యెషయా గ్రంథం 53లో తెలియజేస్తున్నాడు. ఇదంతా చూసిన తండ్రికి ఏం కలిగిందంట? తృప్తి కలిగను అనే మాట రాయబడింది. ఇదంతా చూసిన తండ్రికి తృప్తి కలిగింది. ఆ తండ్రికి తృప్తి కలిగించే కార్యం, పాపములో నశించి నరకానికి పోతున్న మానవ పట్ల పాప విమోచన కార్యం, నిలువెల్లా పరిశీలించి న్యాయకోర్టులో న్యాయం తీర్చిన వారికి జ్ఞానోదయం కలిగే విధముగా ఆ తండ్రి తన కుమారుని సిలువలో అప్పగించి మృతుల లోకంలోనికి పంపించి సజీవునిగా తిరిగి లేపి, ఆ న్యాయాధిపతులు, ఆ పాలకులు ఆ సమాధికి సీలు వేసేలా బంధించాలని కోరుకుంటే అన్నిటిని ఏం చేశాడు దేవుడు? పటాపంచలు చేసి చావును సమాధిని గెలిచి మృత్యుంజడైన తిరిగి లేచాడు. అది ఇక్కడ అంటున్న మాట. అయినను వారు నన్ను ఏం చేయలేకపోయారు? జయింపలేకపోయారు. జయము ప్రభువుదే. ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులారా, ఈనాడు పాపములో పట్టబడిన వారి పక్షంగా దేవుడు జరిగించిన విజయోత్సవం ఇదే. నీవు పాపాన్ని జయించలేకపోతున్నావు, లోకాన్ని జయించలేకపోతున్నావు, సాతాన్ని జయించలేకపోతున్నావు. జయించిన విజయవీరుడు ప్రభు ఉన్నాడు. ఆయన వైపు చూడు. నీ కొరకు కొట్టబడ్డాడు, గాయపరచబడి రక్తం కార్చి మరణించి సమాధిలో తిరిగి లేచిన ఈ ప్రభు వైపు చూస్తే నీ పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించడం నీకు చాలా సులువు. ఇట్టి ప్రభువుని విశ్వసించాలనే ఆశ ఉన్నదా హృదయంలో? ఆఖరిలో కలవండి. ఎలా ప్రభువు నమ్ముకోవాలో మీకు తెలియజేస్తాం. ఏ విధంగా ప్రభుని నమ్ముకొని ఆ ప్రభుని స్మరిస్తూ ఆ పరలోకములో ఆ యుగాయుగం నివసించే ఆ ప్రభుతో ఉండాలని కోరుకుంటే ఈ క్షణం ఒక తీర్మానం చేసుకో మనసులో. ప్రభుని నమ్మి నమ్మకంగా విశ్వాసంలో జీవిస్తున్నావా? ప్రయాణం చేస్తున్నావా? మీకు ఎదురైతున్న శ్రమలలో, శోధనలో ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత 129వ కీర్తన చూడండి, 5 నుండి 8 చరణాలు నేను చదువుతున్నాను. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రెప్పబడుదురుగాక. గమనిస్తున్నారా? సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచాడు అనగానే అపవాది కూడా ఏమైంది? ఒక్కసారిగా వణుకొచ్చేసింది. అయిపోయింది, ఇక సమాధిలో పెట్టారు, ఇక సీలేశారు, ఇక రాజ్యం మొత్తం నాదే, ఈ భూలోకం మొత్తం నాదే అనుకుని ఆనందపడుతున్నారు. అదిగో ఆయన సమాధిలో బంధించమని ఆ లోకపు నాయకులు, ఆ శాస్త్రులు, ఆ పెద్దలు, ఆ పాలకులు అందరూ కూడా ఆనందపడ్డారు. ఒక్క క్షణంలో చావును సమాధిని గెలిచి తిరిగి లేచిన ప్రభు సియోను పగవారందరికీ ఏం కలిగింది? ఇప్పుడు చెప్పండి. సిగ్గు కలిగింది. సిగ్గుపడ్డారు. ఎవరైనా బంధించగలరు? ఎవరైనా సమాధిలో ఇక బయటికి రాకుండా ఉంచగలరు? ఆయన ఎవరు కూడా అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడదురు కాక. వెనక్కి వెళ్ళి పరికేమి చేయలేక. తర్వాత చూడండి 6వ వచనం అంటున్నాడు, వారు ఎరుగక వింటున్నారా? వారి బలము, వారి జ్ఞానం, వారి అధికారం, వారి శక్తి, వారి న్యాయం ఎంత సమయం చెప్పండి. అక్కడ ఇంటి మీద వర్షం పడ్డప్పుడు, పూరిళ్ళ మీద ఇంతకుముందు మేము పూరింట్లో ఉండేవాళ్ళం. వర్షం పడ్డప్పుడు ఏమేదంటే అక్కడక్కడ కొన్ని మొక్కలు పైకి వచ్చి, ఆ మొక్కలు పైకి వచ్చి
ఎదుగుతూ ఉండేవి. నేను చూస్తున్నా ఇంటి మీద ఏంటి ఇట్లా పచ్చటి మొక్కలు వచ్చాయని చెప్పేసి మేము చాలా ఆనందపడతాం. రకరకాల మొక్కలు వచ్చేవి ఉండేవి. అవి ఎదిగేవి కొంత ఇంత అవుతాయి. ఇంత అయిన తర్వాత ఏమవుతాయి, అవి వాడిపోతాయి, ఎండిపోతాయి. ప్రభువుని పట్టుకొని ఆయన శిక్షించి బంధించాలని, ఇశ్రాయేలు వారిని నాశనం చేయాలని, ఇక వారిని భూమి మీద లేకుండా చేయాలని కోరుకుంటున్న వారందరి యొక్క శక్తి, వారి జ్ఞానం, వారి న్యాయం, వారి బలం ఎంత అంటే ఇంటి మీద పెరిగిన గడ్డి పరక లాంటిది. అనంత శక్తిమంతుడైన దేవుని ప్రజలను అంతం చేయగలిగే శక్తి ఎవరికున్నది? ఎవరికి ఈ భూలోకంలో లేదు. తీసుకొచ్చారా? వచ్చాయా? ఓకే. ప్రభునందు ప్రియులారా, అది వాడిపోయేది. తర్వాత 7వ చరణంలో చూడండి, కోయివాడు తన గుప్పిలినైనను, పనులు కట్టువాడు తన పిడి వడినైనను దానితో దీంతో నింపుకోగలడా? పనులు కోసి తన ఒడిని నింపుకోగలడా? నింపుకోలేడు. వారు ఎన్నెన్ని సాక్ష్యాలు ప్రభు మీద మోపారు, ఒక్కటి చెల్లుబాటు కాదా? ఈ సాక్ష్యంతో పనులు నింపుకోవాలని వారి ఒడిని నింపుకోవాలని చూశారు. వాళ్ళు ఏ ఒక్కటి కూడా చెల్లలేదు, గెలవలేదు. వారి న్యాయం గెలవలేకపోయింది, ఓడిపోయింది. అందుకంటాడు, కోయివాడు తన గుప్పులినైనను, పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. దారిన పోగువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉన్నను గాక, యెహోవా నామమున మేము నిన్ను దీవించుచున్నాము అని అనకయుందురు. ఏ వ్యక్తులైతే, ఏ పగవారైతే, ఏ అధిక బాధలైతే కలుగు చేసి ఇశ్రాయేలు ప్రజలని, వారి సృష్టికర్తను, వారి దేవుని ఏ రీతిగా బంధించేలా చేశారో, ఇదిగో ఆయన దీవించిన పట్టణమా, వారు దీవించిన ప్రజలా అని పలుకుతున్న ఈ ప్రజలు ఎంత న్యాయం చేశారని చెప్పేసారని వారిని పొగుడుతున్న వారందరూ కూడా ఇంకేమంటారట? యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నామని అనక. ప్రియ సహోదర సహోదరులారా, శత్రువైన ప్రజలను దేవుడు ఏ రీతిగా హతమార్చాడు, సంహరించాడు చూస్తా ఉన్నాను. కీర్తన గ్రంథంలో చాలా చక్కని మాట్లాడు. భక్తిహీనులు అప్పుడప్పుడే కదా చూస్తుండగానే ఏమవుతారట? వృద్ధి చెందుతారు. తీరా ఒక దినాన ఆ మార్గంలో పోయి చూస్తే ఏమవుతారంట? వారు చూద్దామన్న మచ్చుకైనా కనబడి ఉంటారు ఆనవాళ్ళు. ప్రియులారా, ఈ భక్తిహీన లోకం ఏ రీతిగా అంతరించిపోతుందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక మాటని మీకు సహాయకరంగా నేను జ్ఞాపకం చేయని ఆశపడుతున్నాను. చూద్దాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మీకా ప్రవక్త ప్రజల గురించి తెలియజేస్తున్న మాట. మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చూడండి. కాబట్టి చేను దున్నబడినట్లును ఇక్కడ గమనిస్తున్నారా? సొలొమోను మహారాజు కాలంలో ఎంత చక్కగా మందిరం కట్టబడిందో. వెలగల రాళ్ళు. సొలొమోను మహారాజు పాలనలో వెండి ఎన్నికకు రాలేదు. అంటే విస్తారముగా ఉంది, బంగారం అంతే ఉంది. ఎంత చక్కగా దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. కానీ ఇక్కడ తెలియచేపడుతున్న మాట చూడండి. చేనును దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడను. సియోను దున్నబడుతున్నది కారణం ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు లోబడకపోవటాన్ని బట్టి సియోను దున్నబడుతూ ఉన్నది. ఇంకా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, యెరూషలేము రాళ్ళు కుప్పలగును. యెరూషలేము రాళ్ళు కుప్పలుగా చేయబడతాయి. బబులోను సామ్రాజ్యపు నేత నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దాడికి వచ్చాడు. దేవాలయం మొత్తాన్ని ఏం చేశాడండి? కూల్చివేశాడు. దేవాలయం కూలిపోయింది. బంగారం కరిగించుకుని తన దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు.
మందిరంలో ఉపకరణాలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ దేశంలో యూదా ప్రజలు 70 సంవత్సరాలు చెర అనుభవించారు. 70 సంవత్సరాల చెర అనంతరం దేవుడు వారిని విడుదల చేసి తీసుకొని వచ్చారు. 3 వంతులుగా వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 3 వంతులుగా వారిని దేవుడు తీసుకొని వచ్చారు. యోషువ కాలంలో 1 వంతు తీసుకురాబడింది. ఎజ్రా శాస్త్రి కాలంలో మరొక వంతు తీసుకురాబడింది. నెహెమ్యా కాలంలో మరొక వంతు తీసుకురాబడింది. 3 వంతులుగా వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. హగ్గై, జకర్యా, మలాకీ గ్రంథాలు మీరు చూస్తే హగ్గై వృద్ధుడు, జకర్యా యవనస్తుడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య వారు ప్రవచించిన ప్రవచనాలు. మందిరానికి పునాది వేయబడింది యోషువ జెరుబ్బాబెల్ చేతుల మీదుగా. ఆ మందిర పునాది వేయబడినప్పుడు అప్పుడు ఉన్న వృద్ధులు, అప్పుడున్న యవనస్తులు 2 తరగతుల వారు అక్కడ ఉన్నారు. ఆ 2 తరగతుల వారిలో యవనస్తులు చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషపడ్డారు. మా దేవుని మందిరం నిలువబెట్టబడింది, మా దేవుని మందిరం ఇక నిర్మాణం చేయబడింది, ఇక మాకు ఆనందమే, మాకు సంతోషం అని యవనస్తులు చాలా ఆనంద కేకలు వేశారు. అదే గుంపులో ఉన్న వృద్ధులు కన్నీరు కార్చారు. ఎందుకు తెలుసా? ఆ వృద్ధులు సొలొమోను మహారాజు కాలంలో చూసిన మందిరాన్ని చూచిన వారు. ఆ మందిరాన్ని చూచిన వారు ఏం చేస్తారంటే ఆ మందిరమును, ఈ మందిరాన్ని, ఆ పునాదిని, ఈ పునాదిని చూస్తే వారికి కన్నీరు వచ్చింది. కారణం ఏంటో తెలుసా? దావీదు మహారాజు దేవుని మందిరం మీద మక్కువ చేత అన్నిటినీ కూర్చిపెట్టాడు, తన కుమారునికి అప్పగించాడు. వెండి, బంగారమా. ఇప్పుడు యోషువ జెరుబ్బాబెల్ చేతుల మీదుగా వేయబడిన ఈ మందిర పునాది 70 ఏళ్ళు చెరలో ఉన్న వీరి వద్ద ఏమీ లేదు. మీరు చెరలో ఉన్నారు, చెర నుంచి విడుదల పొందించారు. వీరి దగ్గర సంపదేమీ లేదు. ఉన్న వాటితో మందిర పునాది వేశారు. ఆ మందిర పునాదికి, ఈ మందిర పునాదికి వ్యత్యాసం ఆ వృద్ధులు చూచి కన్నీరు కార్చారు. సోదరుడా, సోదరి, సియోను దున్నబడను, అది జరిగింది. రాళ్ళు కుప్పగా వేయబడను, అది జరిగింది. దేవుని మాటలు ఎంత సత్యమో ఆలోచన చేయండి. మరొక మాట నేను చదువుతున్నాను అక్కడే, మీకా 2:12 అంటున్నాడు, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలము వలె అగు. మందిరమున్న ప్రదేశం అరణ్యములోని ఉన్నత స్థలం వలెపోయింది. ఇటువంటి స్థితిలో ఉన్న దేవుని ప్రజలను, ఆ మందిరాన్ని దేవుడు బాగు చేయ పూనుకొని తిరిగి మరలా వారిని కడుతున్న సంగతులు మనం చూస్తాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం చూడండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నిందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి, ఆయన తానే వారితో యుద్ధము చేశాడు. ఈ దృశ్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది ఎట్లా ఉంది అంటే మీకు ఈజీగా అర్థమయ్యే సంగతులు జ్ఞాపకం చేసుకున్నాను. 10వ వచనం చదువుతున్నాను, మీరు చూడండి ఒకసారి. అయినను వారు ఇంత పైన 9వ వచనంలో ఇన్ని చేసినా కానీ వారు దేవుని మీద ఏం చేశారంటే వారు తిరుగుబాటు చేశారు. పరిశుద్ధాత్మ ఏం చేశారు? వారు దుఃఖింపజేయగా ఆయన వారికి ఏమయ్యాడట? విరోధి అయ్యాడు. తానే వారికి ఏం చేశాడు? యుద్ధం. ఒక తండ్రి తన పిల్లలతోటి యుద్ధం చేస్తే ఎవరు గెలవాలి చెప్పండి? ఎవరు గెలవాలి? తండ్రి గెలుస్తాడా? పిల్లలు గెలుస్తారా? దావీదు తన కుమారుని అబ్షాలోము యుద్ధం వచ్చిందండి. కుమారుడు దావీదు, కుమారుడు అబ్షాలోము. కానీ అబ్షాలోముతో దావీదు యుద్ధం చేశాడా? చేయలే. తండ్రి ఏమయ్యాడు? పారిపోయాడు. సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు. కుమారుడు ఎక్కడ ఉన్నాడు? సింహాసనం మీద ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, పాలన చేస్తున్నాడు అన్నాడు. ఈ తండ్రి ఎలాంటి వాడు? సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు. అజానుబాహుడైన గొల్యాతును దేవుని సహాయం చేత ఈజీగా పతనం చేసి ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం ఇచ్చినవాడు.
ఇటువంటి సింహపు గుండె కలిగిన తండ్రి మీద కుమారుడు విజయం పొందగలడా? పొందలేడు. కానీ తండ్రి పారిపోతున్నాడు. నా కుమారుడు బ్రతకాలి, నా కుమారుడు బ్రతకాలి. ఆ కుమారుడు ఇష్టానుసారంగా జీవించే కుమారుడు సరే, ఆ తండ్రి ఏం కోరుకుంటున్నాడు? కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండు అంటున్నాడు తండ్రి. ఈ పరలోకపు తండ్రి కూడా మనకు తిరుగుబాటు చేయవారమైనా, ఆయనకు దుఃఖాన్ని కలిగించేవారమైనా మనం బ్రతకాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు వారితో దేవుడు యుద్ధము చేయకూనుకుండగా గెలుస్తారా? ఇశ్రాయేలు ప్రజలు గెలవలేరు. ఆ తండ్రే ప్రేమ చూపి, జాలి చూపి ఆయనే కొట్టాడు, ఆయనే బాగు చేస్తాడు. హోషేయ గ్రంథంలో ఆ మాట స్పష్టంగా ఉంది. చూడండి అక్కడ హోషేయ గ్రంథం ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి. ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు, నీ పాపమే నిన్ను కూలజేసింది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు పిల్లరా, మనం గమనిస్తే ఆయనే కొట్టాడు, ఆయన మనల్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆయన తట్టు మనము తిరుగుదాము అనే మాట కూడా మనం ఇదే హోషేయ గ్రంథంలో ప్రజలు చెప్పుకోవటం మనం చూస్తాం పిల్లరా. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేశాను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ఆయన బాగు చేసేవాడు. ఆయన చేతిలో దెబ్బ తిన్నామా ఆయన బాగు చేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. ఆయన తట్టు మరలుదాం. మరలుతారా ఈరోజు దేవుడి తట్టు? ఆయన తట్టు మరలితే ఆయన చీల్చేసేవాడు కాదు, ఆయన గాయములు కట్టేవాడు, ఆయన బాగు చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలు యాత్రా కీర్తనలో వారి వేదనంతా వెళ్ళబోస్తూ పాట పాడుతూ యెరూషలేమును కొండను పర్వతాన్ని ఎక్కారు. ఈ విశ్వాస యాత్రలో మనం ప్రభువుని చేరుకోవాలి, పరమునకు చేరాలి. ఈ యాత్ర జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి దాంట్లో నీ ప్రభుని విడిచిపెట్టేవాడు. ఇటు ప్రభువుకి మనం అప్పగించుకున్నాం. ఇప్పుడు ఎవరైనా నేను ప్రభు నాకు కావాలి, నా కొరకు నా ప్రభు ఇంత చేశాడా, అయితే నేను ప్రభుని నమ్ముకుంటా అన్నవారు ఆఖరిలో ముందుకు రండి. ఎలా నమ్ముకోవాలో తెలియజేస్తాం. నమ్మిన నీవు ధైర్యంతో, విశ్వాసంతో ప్రభు తట్టు ప్రయాణం చేద్దాం, చూద్దాం. అట్టి కృప మనం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుగాక. ప్రభు మాటలు మన కొరకై దీవించునుగాక. ఆమేన్.